పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా పాలకుర్తిలో నిర్వహించిన రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నాపై కుట్రలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని, జైలుకు పోతే పోతా కానీ పార్టీ మారను అని స్పష్టం చేశారు. గతంలో రైతుల కోసం 3 సార్లు పోలీసులతో దెబ్బలు పడి జైలుకు పోయానని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదని, రాబోయే ఎన్నికల్లో కడియం కావ్య చిత్తుగా ఓడబోతుందని జోసెఫ్ చెప్పారు. పదవుల కోసం పార్టీలు మారనని, 4 సార్లు చిత్తుగా ఓడిన కడియం శ్రీహరి నా మీద విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు. అనంతపూర్లో జైలు దొరికిండు, వరంగల్లో జక్రుద్దీన్ ల్యాండ్ మీద దొరికిండు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళా బెదిరిస్తాను, నేను ఎలానో ఇరికి పోయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు ఇస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద అధైర్యపడకండి, ఇటు పోతాడు అటు పోతాడని కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మాత్రమే చూస్తాను అనుకో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటండి రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం. ఏడుపు వస్తాను ఒక్కొక్క రైతును చూస్తే, ఆ తండాలలో తిరుగుతాంటే 100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైతే తప్పుడు ప్రచారం చేసినోడు నేను వస్తా, అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా. 1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు, కాలువ లేదు అట్లా, ఆడ కాలువ పక్కనే ఉన్నది, ఆ కాలువ నీళ్ళతోనే పండించుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది ఆడ. దయచేసి తప్పుడు లేకుండా రైతుల కాడ మోసం చేయొద్దు, రైతులను అన్యాయం చేయొద్దు. మన అన్నం పెట్టే రైతు ఆయన, ఇంకా వేరే వ్యాపారాల కాడ మోసాలు చేయదు, కానీ రైతుల దగ్గర ప్రెస్ మీడియా వాళ్ళు మోసం చేయొద్దని చేతులెత్తి ముక్తున్నాం. రైతులకు సపోర్ట్ చేయాలి. రైతులు కష్టాలు ఉన్నప్పుడు రైతులు ఎంతకొచ్చినా ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొంత లాభపడతారు, ఇల్లు కట్టుకుంటారు, భూముల రేట్లు పెరిగినాయి, పంటలు పండుతాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరువు వచ్చి నాశనం అవుతారు.